హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు. ఏంటి మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇవాళ మన చేతిలో స్మార్ట్ ఫోన్స్, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్, తక్కువ ధర కూడా స్మార్ట్ ఫోన్స్ దొరకడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర అవైలబిలిటీ ఉంది. ఒకసారి స్మార్ట్ ఫోన్ ఉందంటే ఇంటర్నెట్ కనెక్షన్ అన్నీ ఉంటాయి. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందంటే మన చేతిలో దునియా ముట్టిమే అన్నట్టు ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది ఇవాళ. సో దీంట్లో ఇవాళ మెయిన్ అందరూ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే, అందరూ ఇబ్బందులకు గురి కావాల్సిన కొన్ని సందర్భాలు ఏంటంటే సోషల్ మీడియా. ముఖ్యంగా ఒకసారి విశృంఖలత బయటపడింది అనుకోండి, సోషల్ మీడియా విశృంఖలత మనం చూసినట్టయితే ఏమవుతుందంటే రకరకాలైనటువంటి వీడియోలు, అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఏదైనా కావచ్చు. సో ఒకసారి ఒక రకరకాల వీడియోలు, కొన్ని వేలాది లక్షలాదిగా వీడియోలు అందులో వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడంలో, ఈ బేరీజ్ వేసుకోవడంలోనే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొద్దిమంది మోసాలకు గురవుతున్నారు, కొద్దిమంది తెలియకుండా కొత్త లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలో మనం చెప్పదలుచుకునేది అంటే ఈ సైబర్ నేరాలు ఇవి ఒక పక్క ఇబ్బడిగా జనాల మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. వీటిని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన హిందూ దేశం, మన భారతదేశంలో పూజలు పునస్కారాలు, కొన్ని క్రతువులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఏ పూజను ఎలా చేయాలి, ఏ మాసంలో ఎటువంటి దీక్షలు తీసుకోవాలి, వీటికి సంబంధించి, అలాగే ఈ పూజా పునస్కారాలు ఎలా చేయాలి, వీటికి సంబంధించిన వీడియోలు కూడా రకరకాల వీడియోలు వస్తున్నాయి. ఆల్రెడీ మనకు ప్రవచనకర్తలు మనకు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు అందుబాటులో వచ్చారు. లైక్ చాగంటి కోటేశ్వర కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి వారు కావచ్చు. సో వీళ్ళు చెప్పే ప్రవచనాలే కాకుండా, వీళ్ళు చెప్పే పూజా విధానాలు, పునస్కారాలు వీటికి సంబంధించి కాకుండా రకరకాల వ్యక్తులు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని ఏవేవో చెప్పడం, వాటిని పాటించలేక కొన్ని రకాల ఇబ్బందులకు గురి కావటం జనాలు. అంటే భక్తులు కానీ వాళ్ళు కానీ, మేము ఇలా చేసాము, అలాగే ఇది చేయకూడదేమో, ఇంకొకరు ఇంకోలాగా చేయమని, అయ్యో మేము తప్పుదం చేసామే, ఇన్ని ఒత్తులు పెట్టమన్నారు, ఇన్ని దీపాలు వెలిగించమన్నారు, ఈ రకంగా దీపాలు పెట్టమన్నారు. మన ఎక్కడో ఏదో వీడియోలో చూసాను నేను, ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ఆకు మీదనే ఈ దీపాలన్నీ పెడితేనే ఆ పుణ్యం వస్తుంది. కొద్దిమందికి అది తెలియదు. తర్వాత ఆ వీడియో అయ్యో నేను ఇలా చేశాను, తిరిగి మళ్ళీ అది చేయాలని ప్రయత్నం చేయటం. సో ఇదంతా కూడా ఏంటంటే మనము మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధి అంటారు కదా, వీటి ద్వారా చేసిన ప్రతి పూజ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ మనం అది బ్రెయిన్లో పెట్టుకోవాలి. తెలిసి తెలియక చేయడము, తెలిసి చేయటము ఇవన్నీ కూడా ఏమీ లేదు. తప్పిదాలని, నీ తప్పుల్ని వేయించుకొని, నీ తప్పుల్ని కౌంట్ చేస్తూ నిన్ను శాపాలు పెట్టాలని ఏ దేవుడికి లేదు. దేవుడు ఎప్పుడు మంచి మనసుతో అందరిని అనుగ్రహిస్తాడు. దేవుడికి ఎవ్వరి మీద కోపం ఉండదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నటువంటి దీపం కొండెక్కింది అనటం, గాలికి ఏ దీపమైనా కొండెక్కుతుంది. బయట కొంతమంది దీపాలు పెడతారు, అవి కొండెక్కినాయని ఫీల్ కావటం, మళ్ళీ తిరిగి పెట్టడం. సో చాలా చోట్ల మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ప్రశ్నించటం. ఆ ప్రవచనకర్తలను, ఫేక్ ప్రవచనకర్తలు చాలా మంది తయారయ్యే వల్ల వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేయటం, వాళ్ళు తెలిసి తెలియకుండా సమాధానం చెప్పటం. ఇంకా గతంలో కొంతకాలం క్రితం అయితే ఒక ఛానల్ వాళ్ళు, ఒక ఆయన పేరు ఇప్పుడు అవసరం లేదు, ఆ ఛానల్ పేరు కూడా మనకు అవసరం లేదు, అప్రస్తుతం అది. ఆయన్ని డైలీ ఉదయమే ఒక ప్రోగ్రామ్ లాగా రన్ చేశారు. సో ఆయన ఏమి వేటికి చెప్తాడు, ఏమి రెమెడీస్కి ఏం చెప్తాడని చెప్పేసి వీళ్ళు పూజా స్టోర్ల దగ్గర బార్లో తిరిగి నిలబడడం, పిల్లలు సంతానం కలగలేదా, ఉద్యోగాలు రాలేదా, పాస్పోర్ట్ రాలేదా, సరైన అత్త దొరకలేదా, సరైన భర్త దొరకలేదా, సరైన కోడలు రాలేదా, సో వీటన్నిటికీ ఆయన రెమెడీస్ చెప్పేవాడు. ఆయన రెమెడీస్ ఏం చెప్తాడని చెప్పేసి జనాలంతా కూడా టీవీల ముందు కూర్చునే వాళ్ళు ఈ విన్న వెంటనే వెళ్ళి ఆ రెమెడీస్ పాడించడం కోసం పూజా స్టోర్ల దగ్గర క్యూలు నిల్చున్నారు. ఆ పూజా స్టోర్లో ఆ వస్తువు దొరుకుతుందా, దొరకదా, అది ఎక్కడ దొరుకుతుందో తెచ్చిపెట్టుకున్నది వాళ్ళకు ఒకటి అంట. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఏ ప్రాంతం వాళ్ళు మనకి అలవాటు చేశారు? ఎందుకు ఇవన్నీ? నీకు మంచి ఉద్యోగం, కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది. నీవు అర్థం చేసుకుంటే అందరూ మంచి అత్తలే, అందరూ మంచి కూడలే. ఇక్కడ అవగాహన లోపం తప్పించి ఏమీ లేదు. దీన్ని వదిలేసి ఏం చేస్తున్నా అంటే వీటి మీద, పూజల మీద పడ్డము, ఎవరో చెప్పింది నమ్మటం, రకరకాల క్రతువులు, రకరకాల రెమెడీస్, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. పుస్తకాలు నమ్మండి. కొన్ని పూజా విధానానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, స్టోర్స్లో దొరుకుతాయి. చాలా మంది రచయితలు, అనుభవం గల రచయితలు రాసిన పుస్తకాలు చాలా ఇవాళ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మనం ఆ పుస్తకాలు వదిలేసాం. ఎప్పుడైతే మన దగ్గరికి ఈ చరవాణి మొబైల్ ఏదైతే వచ్చిందో, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో, ఇది వచ్చిన తర్వాత పుస్తకాలను పూర్తిగా పక్కన పెట్టేసి చదువుకు వచ్చిన వాడికి, రాని వాడికి ఇవాళ సోషల్ మీడియాలో అన్నీ అర్థమైపోతున్నాయి. సో ఇదే నిజం అనుకొని నమ్మి దాన్ని ఎలా వినదగని ఎవరు చెప్పినా వినాలి. ఎవరేం చెప్పినా కూడా వినండి. ఫస్ట్ వినదగని ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగని. అసలు వెంటనే చేసేయాలనుకుంటాం కదా, అసలు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? సాధ్యమేంటి? దీన్ని చేయడం వల్ల నేను ఎంతవరకు ఇది అవుతాను? ఇది చేస్తేనే నేను సర్వైవ్ అవుతానా? రోజువారీ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వహించండి. ఎవరికి మోసం చేయకుండా, అందరికీ అన్ని విధాలుగా మనం అనుకూలంగా ఉండి, మన కుటుంబ సభ్యులు మనం సవ్యంగా చూసుకొని ముందుకెళ్తే, కొంతమంది కుటుంబ సభ్యులు వదిలేసి వాళ్ళకి సమయానికి టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ పూజా కార్యక్రమాల్లో మునిగిపోవటం వల్ల ఏమవుతుందంటే దైనందిన జీవితానికి చాలా ఆటంకంగా మారుతుంది. ఇవాళ అందరికీ అన్నీ సాధ్యం అవ్వవు. ఎక్కడో ఏదో కుంభమేళా జరుగుతుంది, ఇంకో చోట ఏదో ఇంకోటి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అందులో మునిగితేనే మీ ఇది అవుతుందంటే అన్ని పాపాలు చేసుకున్నామా?
అంటే అక్కడ మునిగే వాళ్ళందరూ పాపాత్మ కింద లెక్క కదా, అక్కడ చేస్తేనే మీకు పుణ్యం వస్తుందని చెప్తారు. సో అన్ని పాపాలు చేయడం దేనికి, మునటం దేనికి? సో ఈ పాపాల పరిష్కారం కాదు, మంచి పనులు చేస్తే పాపాల పరిష్కారం అవుతాయి. ఇవాళ మనకు తెలుసో తెలియకుండా ఒక చెడ్డ పని చేసాము, ఒక తప్పిదం జరిగింది, దాన్ని కనుక్కోవడానికి ఒక మంచి పని చేస్తే అయిపోయింది. అంతేగాని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటాం కదా, పశ్చాత్తాపం పడినా కూడా చాలు. సో లేనిపోనివన్నీ కల్పించుకొని కొత్త ఇవాళ శుక్రవారం అయితే వెంటనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి శుక్రవారం ఏం చేయాలి, శనివారం ఏం చేయాలి, గురువారం ఏం చేయాలి, బుధవారం. సో ఈ ఫోబియా ఇదొక మానియా, ఇదొక వైరస్ లాగా వ్యాప్తి చెందే పరిస్థితి అయింది. సో అన్ని రకాల పూజలు చేయొచ్చు, అన్ని రకాల పునస్కారాలు, అన్ని రకాల క్రతువులు నిర్వహించవచ్చు, వ్రతాలు చేయొచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. వ్యక్తి అవకాశాన్ని బట్టి, టైంని బట్టి, మనకి వెసులుబాటును బట్టి, మన చుట్టూ వాతావరణం కూడా మనకు అనుకూలించాలి. కొద్దిమందికి రకరకాల యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు, ఫ్యామిలీస్ బిజీగా ఉంటారు, అందులో భర్త భార్య ఇద్దరు బిజీగా ఉంటారు. సో వీళ్ళని చేయమని చెప్పి ఎవరో ఫోర్స్ చేస్తుంటారు, వాళ్ళ అత్త వాళ్ళు ఇంకోరు. ఏదో భర్త బిజీగా ఉండి భార్య ఫ్రీగా ఉందంటే ఆమె చేస్తుంటే ఆమె మళ్ళీ ఇంట్లో వాళ్ళని ప్రభావితం చేయటం, వాళ్ళ పనులకు ఆటంకం కలిగించడం, ఇవన్నీ కూడా మన రాబోయే రోజుల్లో మనమే ఒక తాడు తీసుకొని మనమే బంధనాలుగా తయారు చేసుకొని మనమే కట్టేసుకున్నట్టుగా అవుతుంది. సో వీటి నుంచి బయటపడాలి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ క్రమంలో రకరకాల ఇలాంటివి వచ్చి మనల్ని ఛాలెంజ్ విసురుతాయి. ఈ ఛాలెంజెస్ ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. మొదట హేతుబద్ధంగా ఆలోచించాలి. మరి మూఢ విశ్వాసాలు అంటాం చూసారా, చదువు ఎక్కువై కొద్ది కూడా మూఢ విశ్వాసం, టెక్నాలజీ ఎక్కువై కొద్ది చాలా మంది చెప్తారు కదా, జ్ఞానం ఏ రేంజ్లో పెరుగుతుందో, ఏ స్థాయిలో జ్ఞానం పెరుగుతుందో అజ్ఞానం కూడా అదే స్థాయిలో పెరగడం అనేది ఒక ప్రమాదకరమైన సూచికగా కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళు చాలా ప్రమాదాలు కూడా గుళ్ళలోనూ అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి, కుంభమేళలోనూ తీర్థయాత్రలోనూ జరుగుతున్నాయి. సో ఈ మూఢత్వం పోవాలి, మూఢ విశ్వాసాల కింద వీటిని మనం పరిగణించాలి. సో హేతుబద్ధంగా ఉండాలి. ఎంతవరకు మనం అవసరమైతే ఒక దీపం వెలిగించండి చాలు, ఇన్నే దీపాలు వెలిగించాలి, ఈ వైపే పెట్టాలి, ఇటువైపే తిరగాలి, ఇదే చేయాలి. కొన్ని చోట్ల ఇవాళ కాంక్రీట్ జంగల్, కొన్ని అపార్ట్మెంట్స్లో దేవుని కూడా లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ అవకాశమే ఉండదు. ఇప్పుడేంటి పరిస్థితి? సో అన్ని వేళలా అన్ని చోట్ల అందరికీ సాధ్యం అవ్వవు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండి, నేను ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి స్మరించుకుంటే అదే పూజ, వేరే ఏ పూజలు అక్కర్లేదు. సో దీన్ని అందరికీ గుర్తిరగాలి. నేను ఏదైనా పొరపాటున చెప్పుంటే తెలిసి తెలియక చెప్పిన, ఎందుకంటే నేను సుదీర్ఘంగా చాలా కాలంగా నేను చూస్తున్నాను. సోషల్ మీడియాలో ఉన్నాను అండ్ సాధారణ మీడియాలో ఉన్నాను, మెయిన్ స్ట్రీమ్లో పనిచేశాను. దాదాపు ఒక 28 ఏళ్ళ అనుభవం ఉంది మీడియాలో. సమాజాన్ని చూస్తున్నాం, సమాజానికి దగ్గరగా ఒక సోషల్ అనలిస్ట్గా, ఒక సైకాలజిస్ట్ చదువుకున్న వ్యక్తిగా, వ్యక్తుల్ని పరిసరాలని గమనించిన క్రమంలో చాలామంది ఇబ్బందులు, ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారో తెలుసుకున్న తర్వాత, చాలామంది అడిగిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ జాగరూకతగా ఉండాలి. తమ దైనందిన జీవితాన్ని గుర్తెరిగి, తమ ఉన్న స్థితిని గుర్తెరిగి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇదే చెప్పదలుచుకున్నాను. అన్నదా భావించకండి. థ్యాంక్ యూ సో మచ్.